నిన్న మనం ద్రవ్యం యొక్క చాప్టర్ చూస్తున్నాం. ఆ ద్రవ్యం పైన ఈరోజు మీకు 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీరు దీని ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలుసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటాం. వీడియో నెంబర్ 1, వీడియో నెంబర్ 2లో పార్ట్ 1, పార్ట్ 2 ద్రవ్యం యొక్క పార్ట్ 1, పార్ట్ 2లో మనం బోధించుకున్న కాన్సెప్ట్ల పైన 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ద్రవ్యం యొక్క అతి ముఖ్య విధి ఏది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ద్రవ్యం యొక్క అతి ముఖ్య విధి, ఈ క్రింది వారిలో ద్రవ్యం యొక్క అతి ముఖ్య విధి ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్రింది వారిలో ద్రవ్యం యొక్క అతి ముఖ్య విధి. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్, ఆదాయము, వినిమయ మాధ్యమము. మీ ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలపవలసిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రెండో క్వశ్చన్, ద్రవ్యము అనేది ఏ భాషా పదము అనేది రెండో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. గ్రీకు భాషా పదం, తెలుగు భాషా పదం, లాటిన్ భాషా పదం, రోమన్ భాషా పదం. సో ఈ యొక్క 2 క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలుపవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం చూస్తున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్, ద్రవ్యంలో కాన్సెప్ట్ నిన్న ద్రవ్యం యొక్క నిర్వచనాలు, అంటే ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్య డిమాండ్ అంటే ఏంటి, ద్రవ్య సప్లై అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ద్రవ్యం యొక్క విధులు కూడా మాట్లాడుకున్నాం. ద్రవ్యం యొక్క విధులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలని చెప్పినాం, ప్రాథమిక విధులు మరియు గౌణ విధులు. ఆ ప్రాథమిక విధుల్లో మళ్ళీ 2 రకాలు అని చెప్పినాం, వినిమయ మాధ్యమము, విలువల కొలమానము అని చెప్పేసి మాట్లాడుకున్నాం. గౌణ విధులు 2 అని చెప్పినాం. మళ్ళీ ఏముంటాయి దాంట్లో అంటే విలువల నిధి మరియు భవిష్యత్తు చెల్లింపుల ఈ యొక్క కొలమానం అని చెప్పినాం. దాని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం తీసుకున్నాం. ఈ రోజు అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే ద్రవ్యరాశి సిద్ధాంతాలు. సో ద్రవ్యరాశి సిద్ధాంతాలు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలు, ద్రవ్యం పైన వచ్చిన సిద్ధాంతాలు మనం ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. సో ద్రవ్యరాశి సిద్ధాంతాలు అనేది, ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రపంచంలో, ఈ ద్రవ్యరాశి అంటే మనీ పైన సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి, అంటే ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి పేరు ఈ యొక్క డావిన్ సెట్టి అనే వ్యక్తి ఈ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకి ప్రతిపాదించడం జరిగింది. ఒక్కసారి కాన్సెప్ట్ చూస్తున్నాం. ద్రవ్యరాశి సిద్ధాంతాలు అంటే ద్రవ్యం పైన సిద్ధాంతాలని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియచేసిన వ్యక్తి పేరు డావిన్ సెట్టి. 1588వ సంవత్సరంలో ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాల గురించి ప్రపంచానికి తెలియచేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియచేసిన వ్యక్తి ఎవరంటే డావిన్ సెట్టి. 1588 డావిన్ సెట్టి అనే వ్యక్తి. అయితే ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలని కొద్దిగా మాడిఫై చేసి, ఈయన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతానికి కొద్దిగా మాడిఫై చేసి ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి పేరు, అంటే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతానికి యొక్క ప్రతిపాదించిన వ్యక్తి పేరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు, మిల్టన్ ఫ్రీడ్మ్యాన్. ఎగ్జామినర్ మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగొచ్చు ఫ్రెండ్స్? ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి డావిన్ సెట్టి. ఏ సెట్టి? డావిన్ సెట్టి. ఈ ద్రవ్యరాశి సిద్ధాంతానికి కొద్దిగా పునర్ప్రతిపాదించి అంటే కొద్దిగా మాడిఫై చేసి ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతాలని అంటే పునర్ప్రతిపాదించడం అంటే ఆల్రెడీ ఓల్డ్ వాటిని కొద్దిగా మాడిఫై చేసి ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని తెలియచేసిన వ్యక్తి ప్రజలకి. ఆధునికంగానే మోడర్న్ ఈ యొక్క మనకి సంబంధించిన మనీ థియరీస్ అని చెప్పేసి మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 అంశాలను బోధించిన ఫ్రెండ్స్. ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తెలియచేసిన వ్యక్తి డావిన్ సెట్టి. 1588. ఆధునిక అంటే ఈ
దీని ఈ ద్రవ్యరాశి 1588లో కదా, ఈ యొక్క 1588లో ఉండే ద్రవ్యరాశి సిద్ధాంతానికి కొద్దిగా పునర్ప్రతిపాదించి ఆ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాలను కొద్దిగా మాడిఫై చేసి ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది మిల్టన్ ఫ్రీడ్మాన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మొట్టమొదటిసారిగా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందంటే డార్విన్ శెట్టి అని చెప్పేసి మీరు తెలియచేయాలి. అదే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం యొక్క ప్రతిపాదించింది ఎవరని క్వశ్చన్ అడిగితే మిల్టన్ ఫ్రీడ్మాన్ అని చెప్పాలి. అయితే ఈ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతాలు ఎవరెవరు ద్రవ్యరాశి సిద్ధాంతాలు అంటే ఈ ద్రవ్యరాశి పైన ఎవరెవరు ఈ ద్రవ్యరాశి సంబంధించిన సిద్ధాంతాలు ప్రతిపాదించారు అంటే జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఆయన ఏం చెప్పాడో మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వన్ క్రేమ్ బ్రిడ్జ్ ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతం. ఈ క్రేమ్ బ్రిడ్జ్ యొక్క ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతం, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, క్రేమ్ బ్రిడ్జ్ ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతం, జేఎం కీన్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం. మరొక వ్యక్తి మనం మాట్లాడుకుంటున్నాం. బౌమల్ ఈ యొక్క బౌమల్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కంపల్సరిగా గ్రూప్ 2 లో 1 మార్క్, ఎస్ఐ లో కూడా 1 మార్క్ కంపల్సరిగా. ఇవి మోస్ట్ డిఫికల్ట్ అంటున్నారు అందరూ. చాలా కష్టం. ఏమీ కష్టం ఉండదు. మనం నేర్చుకునే విధానంలో కొద్దిగా మోడిఫై చేసుకొని మనం గెయిన్ చేయగలిగినామంటే ఆటోమేటిక్గా. ద్రవ్యరాశి సిద్ధాంతాలను అంటే మన ద్రవ్యరాశి సిద్ధాంతాలపైన పరిశోధన చేసిన వారు నలుగురు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం, కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతం, జేఎం కీన్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం, బౌమల్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఏదో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఈ ఫిషర్ ఏం చెప్పాడు? ఈ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఈ ఫిషర్ అని ఆయన ఏం చెప్పాడు? ఫిషర్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఫిషర్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఫిషర్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? ఫిషర్ అంటే గుర్తుపెట్టుకోరా, ద్రవ్యము. జాగ్రత్తగా చూడాలి. ఈ ద్రవ్యము మనీ అంటే మీ అందరూ తెలుసు. మనీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక వస్తువుని, ఒక సేవను కొనుక్కోవడానికి ఉపయోగించే వనరునే ద్రవ్యము అంటాం కదా. ఆ ద్రవ్యము ఈ యొక్క జాగ్రత్తగా డిమాండ్, ఈ యొక్క మనకి ఈ ద్రవ్యానికి డిమాండ్ రావాలి అంటే కోరిక, ఈ యొక్క ద్రవ్యం పైన కోరిక పుట్టాలి. ఎవరికి పుట్టాలి? జాగ్రత్తగా చూడండి. ఈ ద్రవ్యం పైన, ఈ ద్రవ్యానికి డిమాండ్ లేదా ఈ ద్రవ్యం పైన డిమాండ్ లేదా కోరిక పుట్టాలి అంటే ఎవరికి పుట్టాలి కోరిక? జాగ్రత్తగా వినాలి. ప్రజలకి. చూడండి, ద్రవ్యానికి, ఈ ద్రవ్యం పైన ఎవరికి? చూడండి జాగ్రత్తగా, ఈ ద్రవ్యం పైన జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. ఈ ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ గాని కోరిక గాని పుట్టాలి అంటే ఈ ద్రవ్యము అనేది ఏ విధంగా చలామణి ఉండాలంటే వినిమయ మాధ్యమంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన యొక్క ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో మన యొక్క ద్రవ్యం యొక్క అతి ముఖ్యమైన విధిని తీసుకొని ఈ యొక్క ప్రజల యొక్క డిమాండ్ అనేది పుడుతుంది అని చెప్తున్నాడు. ద్రవ్యం పైన ప్రజలకి ఎప్పుడు కోరిక కానీ డిమాండ్ కానీ పుడుతుంది అంటే ద్రవ్యం పైన ఈ యొక్క ప్రజలకి డిమాండ్ కానీ కోరిక కానీ పుడుతుందంటే ఆ ద్రవ్యం అనేది వినిమయ మాధ్యంగా పనిచేసినప్పుడు ప్రజలకి ద్రవ్యము అనేది ఒక డిమాండ్ మరియు కోరికగా పుడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ద్రవ్యం పైన ప్రజలకి కోరిక కానీ డిమాండ్ కానీ పుట్టాలంటే ఈ ఫిషర్ ఏం చెప్పినాడయ్యా అంటే ఆ ద్రవ్యము ఏ విధంగా పనిచేయాలంట? వినిమయ మాధ్యమంగా పనిచేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే అన్ని క్వశ్చన్ అడిగాడు.
ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కలగాలంటే ఏదిగా మనకి ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ అడిగితే వినిమయ మాధ్యమం. ఇది క్వశ్చన్ టార్గెట్ చేయాలి. వినిమయ మాధ్యమం అనేది బేస్ చేసుకొని ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కానీ కోరిక కానీ కలగడం జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఫిషర్ తన ద్రవ్యరాశ సిద్ధాంతంలో తెలియచేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ మీ అందరికీ అర్థమైంది అని నేను చెప్తున్నా. ఈ ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ లేదా కోరిక పుట్టాలి అంటే ఈ ద్రవ్యము ఎలా యాక్ట్ చేయాలి అంట, వినిమయ మాధ్యమంగా యాక్ట్ చేయాలి. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యాక్ట్ చేసినట్లయితే ఆ ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కానీ కోరిక పుడుతుంది, లేదంటే పుట్టదు. అంటే ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కానీ కోరిక కానీ పుట్టాలంటే ఫిషర్ ఏం చెప్పినాడు, ఆ ద్రవ్యం ఎలా పనిచేయాలంట, వినిమయ మాధ్యమంగా పనిచేయాలి అని చెప్తున్నాడు. అంటే ఫిషర్ తన ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏదాన్ని మనం మేజర్గా తీసుకున్నాడంటే వినిమయ మాధ్యమాన్ని మేజర్గా తీసుకున్నాడు. రెండో పాయింట్ మీ అందరికీ తెలియజేస్తున్నా. ఫిషర్ తన ద్రవ్యరాశి సిద్ధాంతంలో జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నాం. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వినాలి. ద్రవ్యము అనేది ద్రవ్యానికి ద్రవ్యం యొక్క అంటే ద్రవ్యం యొక్క విలువ అనేది ఏం చెప్తున్నాడంటే ద్రవ్యం యొక్క విలువ అనేది ఏ దానిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడంటే ద్రవ్య డిమాండ్ మరియు ద్రవ్య సప్లై పై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఫిషర్ పడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఫిషర్ తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏమని చెప్తున్నారంటే ద్రవ్యం యొక్క విలువ ఏ రెండింటి పైన ఆధారపడి ఉంటుందంట, ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై. నిన్న చెప్పిన ద్రవ్య డిమాండ్ అంటే ఏంది, ద్రవ్య సప్లై అంటే ఏంది అంటే ద్రవ్యం యొక్క ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ కానీ కోరిక కానీ పుట్టాలంటే ద్రవ్యం ఏ విధంగా పనిచేయాలి, వినిమయ మాధ్యమంగా పనిచేయాలని ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఒక పాయింట్ చెప్తే, అదే ద్రవ్యానికి విలువ రావాలి అంటే ఆ ద్రవ్యము అనేది ఒక ద్రవ్య డిమాండ్ గా ఒక ద్రవ్య సప్లై పైన ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. ద్రవ్యానికి విలువ రావాలి అంటే ఈ యొక్క ద్రవ్యం యొక్క విలువ ఏ దానిపైన ఆధారపడి ఉంటుంది, ద్రవ్యం యొక్క విలువ ఏ దానిపై ఆధారపడి ఉంటుంది అంటే ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. ద్రవ్యం యొక్క విలువ ద్రవ్య సప్లై పై మరియు ద్రవ్య డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని తెలియచేసిన ఈ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతకర్త ఎవరని క్వశ్చన్ అడిగితే ఫిషర్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. ఫ్రెండ్స్, రెండు పాయింట్లు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ద్రవ్యానికి ప్రజల్లో డిమాండ్ రావాలంటే ఆ ద్రవ్యము వినిమయ మాధ్యమంగా పనిచేయాలి. ఆ ద్రవ్యం యొక్క విలువ ఏ దానిపై ఆధారపడి ఉంటుందంటే ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై. అంటే మీకు నిన్న క్లాసులో చెప్పేసిన అందుకే ఆ రెండు పదాలే, ఆ మూడు పదాలే నీ జీవితం మారుస్తాయని చెప్పిన ఆ మూడు పదాలపైన నేను మాట్లాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఇతను మాట్లాడిన మరొక మూడో పాయింట్, ఫిషర్ మాట్లాడిన మూడో పాయింట్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఉంటుంది. చాలా కష్టంగా అని ఫీల్ అవుతుంటారు. ఏమీ కష్టం ఉండదు. ఇక్కడ ఏం చెప్పాడు, ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ రావాలంటే ఆ ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయాలి. వినిమయ మాధ్యమం అంటే ఆల్రెడీ నేను బోధించిన. ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్య సప్లై మరియు ద్రవ్య డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని చెప్పినాడు. ఎవరు, ఫిషర్ అనే ఆయన. జాగ్రత్తగా ఫిషర్ తన యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏం చెప్పాడు, మూడో పాయింట్ నేను తెలియజేస్తున్నా మీ అందరికీ. ఏం చెప్పినాడు ఫిషర్ తన ద్రవ్యరాశి అంటే ద్రవ్య డిమాండ్కి ధరలకి మధ్య విలోమ అనుపాతం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ద్రవ్య డిమాండ్ పెరుగుతూ ఉంటే ధరలు తగ్గుతూ ఉంటాయి, ద్రవ్య డిమాండ్ తగ్గుతూ ఉంటే ధరలు పెరుగుతాయి. ఎట్లా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. ద్రవ్య డిమాండ్ అంటే ప్రజల తన దగ్గర డబ్బులు దాచుకోవటమే ద్రవ్య డిమాండ్ అంటాం. ఇప్పుడు చూడండి, చాలు డబ్బులన్నీ దాపెట్టుకున్నాం.
నీ దగ్గర పెట్టిన ₹1 పోనీకుండా మార్కెట్లోకి డబ్బులు కూడా ఏమైపోతాయి? ధరలు తగ్గిపోతాయి. నీ దగ్గరే పెట్టుకున్నావు, డబ్బులు ఇవ్వకుండా అట్నే పెట్టుకున్నావు, ధరలు ఏమవుతాయి? నువ్వు ఎప్పుడైతే డబ్బుల్ని ఎక్కువ ఖర్చు పెడతావో ధరలు పెరుగుతాయి. నీకు చెప్పిన ద్రవ్యోల్బణం, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే కొద్దీ ధరలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ద్రవ్య డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు మనకి తగ్గుతాయి. అంటే ద్రవ్య డిమాండ్కి ధరలకు మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుందని తెలియజేసిన వాడు ఫిషర్ తన ద్రవ్యరాశి సిద్ధాంతంలో తెలియచేయడం జరిగింది. అంటే ద్రవ్య డిమాండ్ ఎక్కువ అయ్యే కొద్దీ ధరలు ఏమవుతాయి? తగ్గుతాయి. ఎలా? ద్రవ్య డిమాండ్ అంటే అర్థమైంది, ప్రజలు తన దగ్గర డబ్బులు ఉంచుకోవడమే ద్రవ్య డిమాండ్. డబ్బులు ఎక్కువ ఉంచుకొని నమ్మిపెట్టినావు, ధరలు ఏమైపోతాయి? డబ్బులు పోవు, డబ్బులు ఇచ్చిన కొనవు ఏమి, ఆటోమేటిక్గా ధరలు కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాయి అంటే తగ్గిపోతూ ఉంటాయి. ద్రవ్య డిమాండ్, నీ దగ్గర ద్రవ్య డిమాండ్ డబ్బులు పెట్టుకోవడం తక్కువ చేసినావు, ఆటోమేటిక్గా ఏమైపోతాయి? ధరలు పెరుగుతాయి. అంటే ద్రవ్య డిమాండ్కి ధరలకు మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందంటే విలోమానుపాతం. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. 4వ పాయింట్, ఈయన ఈ ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏమని చెప్పినాడు అంటే 4వ పాయింట్ మనం ఏం మాట్లాడుతున్నామంటే MV = PT అని చెప్పినాడు. M అంటే మనీ, V అంటే వెలాసిటీ ఆఫ్ మనీ, ద్రవ్య ప్రసార వేగము అంట మనీ చెప్పినాం. P అంటే ప్రైస్, T అంటే ట్రాన్సాక్షన్. దీని మధ్య రిలేషన్ చెప్పాడు. దీంట్లో ఏం లేదండి, ఈ పదాలు అడుగుతుంటాడు. దీంట్లో MV = PT అనే ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు? ఫిషర్. M అనగా మనీ, V అనగా వెలాసిటీ ఆఫ్ మనీ, P అనగా ప్రైస్, T అనగా ట్రాన్సాక్షన్స్. ఈ యొక్క MV మనీ ఇంటూ వెలాసిటీ ఆఫ్ మనీ = ప్రైస్ ఇంటూ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఫిషర్ చెప్పినాడు. 4వ పాయింట్, ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ కానీ కోరిక రావాలంటే ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా పనిచేయాలి. ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్య సప్లై పైన, ద్రవ్య డిమాండ్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పినాడు. ద్రవ్య డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు తగ్గుతాయని చెప్పినాడు. అంటే విలోమానుపాతం ఉంటుందని చెప్పినాడు. ఎందుకు ఉంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. MV = PT. M అనగా మనీ, V అనగా వెలాసిటీ ఆఫ్ మనీ, P = ప్రైస్, T అనగా ట్రాన్సాక్షన్స్. ఈ రిలేషన్ కూడా చెప్పింది ఎవరయ్యా అంటే ఫిషర్ తన ద్రవ్యరాశి సిద్ధాంతంలో చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యొక్క ఆర్థికవేత్తల ఈ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం. కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏం చెప్పారు అంటే ఈ ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ లేదా కోరిక నీ కలిగి ఉండాలంటే ఈ ద్రవ్యము అనేది విలువల నిధిగా పనిచేయాలి. అంటే మనీ యొక్క సెకండరీ ఫంక్షన్ లో విలువల నిధి అని చెప్పింట. అంటే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఏం చెప్పినారు అంటే ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ లేదా కోరిక పుట్టాలంటే ఆ ద్రవ్యము అనేది విలువల నిధిగా పనిచేయాలి. ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు ఎగ్జామ్ పాయింట్. కేంబ్రిడ్జ్ యొక్క ఆర్థికవేత్తల ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కానీ కోరిక కానీ పుట్టాలి అంటే ప్రజలకి ద్రవ్యం పైన డిమాండ్ కానీ కోరిక కానీ పుట్టాలంటే ద్రవ్యం ఎలా పనిచేయాలి అంటే ఈ యొక్క మనకి విలువల నిధిగా లేదా మూల్య విలువల నిధి ఏదన్నా ఒకటే అన్నమాట. మూల్య విలువల నిధి లేదా విలువల నిధిగా పనిచేయాలి అని చెప్తున్నాడు. అయిపోయింది. కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తల యొక్క వీళ్ళనే నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్పేసి పిలిచడం జరుగుతుంది. నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని ఈ యొక్క కేంబ్రిడ్జ్ యొక్క ఆర్థికవేత్తలని పిలిచడం జరుగుతుంది. నియో క్లాసికల్ ఎకనామిస్ట్ అని చెప్తాం. కేంబ్రిడ్జ్ యొక్క ఆర్థికవేత్తలు ఏం చెప్పినాడు? ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ కానీ కోరిక కానీ పుట్టాలి అంటే
ఈ యొక్క ద్రవ్యం ఏ విధంగా పనిచేయాలంట? విలువల నిధి లేదా మూల్య విలువల నిధిగా పనిచేయాలి. నేను చెప్పేట నిన్న విలువల నిధి అంటే ఏంది, మూల్య విలువల నిధి అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జేఎం కీన్స్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం. జేఎం కీన్స్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం అంటే కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ద్రవ్యం పైన ప్రజలకి డిమాండ్ కానీ కోరిక రావాలంటే ఏం తీసుకోవాలన్నారు? విలువల నిధి తీసుకోవాలని చెప్పినారు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఏమని మాట్లాడుతున్నాం? జేఎం కీన్స్ ఏం చెప్తున్నాడు? ఏం చెప్పలా? జేఎం కీన్స్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏం చెప్తున్నాడు అంటే ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. అంటే ఈ రెండు మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది? అనులోమం డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంది. ఆదాయం పెరిగే కొద్దీ ఏం చేస్తావు? నీకు బాగా ఆదాయం వస్తుంది, డబ్బులు బాగా వస్తాయి, ఏం చేసుకుంటావు? నీ దగ్గర డబ్బులు పెట్టుకుంటావు. అదే ద్రవ్య డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఆదాయానికి ద్రవ్య డిమాండ్కు మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే అనులోమానుపాతం ఉంటుంది అని చెప్తున్నాడు. ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎలా? డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటే కొద్దీ నీ దగ్గర ఎక్కువ పెట్టుకోవడానికి ఆశపడతావు. ఆదాయం తక్కువగా ఉందనుకో, ద్రవ్య డిమాండ్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గే కొద్దీ ద్రవ్య డిమాండ్ అనేది తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య అనులోమానుపాతం ఉంటుంది అని చెప్పేసి మనకి తెలియచేసినాడు జేఎం కీన్స్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో. అలాగే ఏం చెప్పినాడు అంటే జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ద్రవ్య సప్లై అనేది మరొక మాట చెప్తున్నాడు. ద్రవ్య సప్లై అనేది పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ రెండు మధ్య విలోమానుపాతం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ డబ్బులు నువ్వు ఎక్కువగా వినియోగించే కొద్దీ డబ్బులు ఎక్కువగా ద్రవ్య సప్లై అంటే డబ్బులు వినియోగించడమే కదా. డబ్బులు వినియోగించే కొద్దీ ఎక్కువ ఇవ్వడం కొద్దీ ఏమవుతుందంటే వడ్డీ రేటు అనేది తగ్గుతుంది. ఊరికినే డబ్బులు ఇస్తాను అనుకో, ఊరికొరికినే డబ్బులు ఖర్చు పెడతాను అనుకో, వడ్డీ రేట్లు ఏమైపోతాయంటే తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పాడు. అంటే ద్రవ్య సప్లైకి మరియు వడ్డీ రేటుకి ఏ రిలేషన్ ఉంటుందంటే విలోమానుపాతం ఉంటుంది, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుందని చెప్పినాడు. ఈ రెండు అంశాల గురించి ద్రవ్యరాశి సిద్ధాంతంలో తెలియజేసిన వాడు జేఎం కీన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినర్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్, జేఎం కీన్స్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతంలో ఏముంది? ఏం లేదు. ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది, అనులోమానుపాతం ఉంటుంది. ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది అని చెప్పిన వ్యక్తి ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది. ఎలా మీకేచ్చు? డబ్బులు ఎక్కువగా నువ్వు వినియోగించడం మొదలు పెడితే వడ్డీలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి, విలోమానుపాతం ఉంటుంది. ఈ రెండింటిని చెప్పిన వ్యక్తి తన ద్రవ్యరాశి సిద్ధాంతంలో జేఎం కీన్స్ అనైనా చెప్పడం జరిగింది అని చెప్తున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినర్ ఈ విధంగా అడుగుతుంటాడండి. ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ పెరుగుతుందని చెప్పిన వ్యక్తి జేఎం కీన్స్. ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ వడ్డీ రేటు కూడా తగ్గుతుందని చెప్పిన వ్యక్తి జేఎం కీన్స్. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది, వడ్డీ రేటు పెరిగే కొద్దీ ద్రవ్య సప్లై తగ్గుతుంది. అంటే ఒక్క జుట్టు పట్టుకున్నామంటే ఆటోమేటిక్ మనం ద్రవ్య సప్లైకి వడ్డీ రేటుకి విలోమానుపాతం ఉంటుందని చెప్పిన వ్యక్తి జేఎం కీన్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బౌమెన్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఏమన్నా కష్టం ఉన్నాయా? ఏమి కష్టం ఉండవు. బౌమెన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 1 మార్కు 2 మార్కులు గ్రూప్ 2 లో బౌమెన్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ద్రవ్యరాశి సిద్ధాంతం మనం చెప్తున్నాం. ఈ బౌమెన్ యొక్క ద్రవ్యరాశి సిద్ధాంతం ఏం చెప్పినారంటే ఈయన కూడా సేమ్ పాయింట్ డీటెయిల్గా ఆదాయం పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఏం పెరుగుతుందంట? ఎవరు చెప్పినా అదే చెప్పాలి. ఆల్రెడీ దీని ఎక్స్ప్లెనేషన్ అంటే ఆదాయానికి ద్రవ్య డిమాండ్కి మధ్య ఏమి రిలేషన్ ఉంది అంటే అనులోమానుపాతంలో ఉన్నాయి అని కూడా ఈయన చెప్తారు. ఇద్దరు చెప్పింది అదే.
వడ్డీ రేటు పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్. ఆయనేమో ద్రవ్య సప్లై గురించి చెప్పాడు, ఈయన ద్రవ్య డిమాండ్. చిన్న పదం తేడా. వడ్డీ రేటుకి ద్రవ్య డిమాండ్కి మధ్య రిలేషన్ చెప్పింది బౌమన్. వడ్డీ రేటుకి ద్రవ్య సప్లైకి మనకి రిలేషన్ చెప్పింది జేమ్ కీన్స్. వడ్డీ రేటు పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది అంటే ఈ రిలేషన్ విలోమానుపాతం ఉంటుంది. విలోమానుపాతంలో ఉంటాయి ఈ రెండు మధ్య. ఎలా చూడండి, వడ్డీ రేటు ఎక్కువ ఇస్తానంటే నీ దగ్గర డబ్బులు పెట్టుకుంటావా? 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నానంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఓర్చుకుంటావా? బ్యాంకులో పెట్టేస్తావు. బ్యాంకు 10 రూపాయలు, ఒక 100 రూపాయలకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుందంటే నీ దగ్గర పెట్టుకుంటావా? అసలు నిద్ర వస్తుందా నీకు? నిద్ర రాదు. అందుకే ఈ యొక్క వడ్డీ రేటు పెరిగే కొద్దీ ద్రవ్య డిమాండ్ అనేది తగ్గుతుంది. ప్రజల దగ్గర మీకు ద్రవ్య డిమాండ్ అంటే ఏంటో చెప్పినా ప్రజల దగ్గర డబ్బు పెట్టుకోవాలనే కోరిక అనేది తగ్గిపోతుంది. అందుకే విలోమానుపాతం. ఒక్కసారి గమనించిన ఫ్రెండ్, వడ్డీ రేటుకి ద్రవ్య డిమాండ్కి రిలేషన్ చెప్పింది బౌమెన్. వడ్డీ రేటుకి ద్రవ్య సప్లైకి రిలేషన్ చెప్పింది జేఎం కీన్స్. ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్. వడ్డీ రేటుకి ద్రవ్య సప్లై జేఎం కీన్స్, వడ్డీ రేటు ద్రవ్య డిమాండ్ రెండు విలోమానుపాతమే. ఈ యొక్క మనకి వడ్డీ రేటుకి ద్రవ్య డిమాండ్కి రిలేషన్ చెప్పింది బౌమెన్. ఇవి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్. ఎగ్జామినర్ అనేవాడు. సో ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి డామెన్ స్టెట్టి. అదే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని అయితే మిల్టన్ ఫ్రీడ్మెన్. ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలు ఫ్రిస్సర్ ద్రవ్యరాశి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అదేవిధంగా కేంబ్రిడ్జ్ యొక్క మనకి ద్రవ్యరాశి సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ బౌమెన్కి జేమ్ కీన్స్ కి కొద్దిగా జాగ్రత్తగా. ఇద్దరు ఫస్ట్ పాయింట్స్ ఏమేమి చెప్తారు? ఆదాయం పెరిగే కొద్దీ ఈ యొక్క మనకి ద్రవ్య డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్తారు. ఇద్దరు ఒకటే సేమ్. కానీ ద్రవ్య సప్లై పెరిగే కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది అంటే విలోమానుపాతం చెప్పింది జేమ్ కీన్స్. మనకి వడ్డీ రేటుకి మరియు ద్రవ్య డిమాండ్కి మధ్య రిలేషన్ చెప్పింది ఈ యొక్క బౌమెన్ అనే వ్యక్తి. జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు. నేను ఎక్కడైతే ట్రెస్ చేసి చెప్పినానో చూడండి. మీకు ఇచ్చిన 2 క్వశ్చన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తూ, సో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ కడప. సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎకనామిక్ క్లాస్. సో ఎక్కడ మనం ఎకానమీ అనేది మనకి లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. దాన్ని ఎంతవరకు చదవాలో అంతవరకు చదువుకోవాలి. మీకు ఈ వీడియోస్తో పాటుకి మనము ఈ యొక్క అప్డేట్స్ వీడియోస్ కూడా ఎకనామిక్ పైన ఏ చాప్టర్ యొక్క అప్డేట్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మరియు ఈ యొక్క మనకు సంబంధించిన రీసెంట్ సర్వే మరియు బడ్జెట్ ఆధారంగా సంబంధించిన వీడియోస్ కూడా ఏ యొక్క మనకి చాప్టర్ సంబంధించి ఆ చాప్టర్కి సంబంధించి సో త్వరలో మీ ముందు మ్యాగజైన్స్ కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. సో మన కరెంట్ అఫైర్స్ కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క 6 టైప్స్ ఆఫ్ బుక్స్ని తీసుకుని కరెంట్ అఫైర్స్ మీకు బోధించడం జరుగుతుంది త్వరలో. సో మీరు కమింగ్ సూన్. సో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కడపలో. సో మనకు సంబంధించిన అద్భుతం. సో ఎక్కడన్నా ఉంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ యొక్క డౌట్స్కి నేను క్లారిటీ ఇస్తాను. జాగ్రత్తగా ఎకానమీ ఎంతవరకు మనం సింప్లిఫై చేసుకొని అంతవరకు జాగ్రత్తగా చదువుకోవాలి. ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.